జై జగన్నాథ్. జనసాగరం నడుమ జగన్నాథుని జయయాత్ర. పూరి జగన్నాథ మందిరంలో సర్వం జగన్నాథమే. అంతా జగన్నాయకుని జగన్నాటకమే. గుడిలోని దేవుడు గుడిని వదిలి గుండెల్లో ప్రవేశించే మహా సంరంభమే జగన్నాథ రథయాత్ర. మట్టిరాళ్ల మందిరాన్ని వదిలి మనందరి మనసు మందిరాల్లోకి మహావిష్ణువు వచ్చే మహాద్భుత దృశ్యమే జగన్నాథ రథయాత్ర. ఏడాదికోసారి ఆషాఢమాసాన జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రలు పూరి శ్రీ మందిరాన్ని వదిలి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండీచా మందిరానికి తరలి వెళ్తారు. అందుకే ఇది గుండీచా యాత్ర. ఆనందోత్సాహాలతో సందోహ సంభ్రమాలతో జరుగుతుంది. అందుకే ఇది ఘోషయాత్ర. 9 రోజుల పాటు దేవదేవుడు గుడిని వదిలి ఉంటాడు. అందుకే ఇది నవదిన యాత్ర. 5వ శతాబ్దంలో చైనా యాత్రికుడు ఫాహియాన్ అబ్బురపడి చూసిన యాత్ర ఇది. ఇంగ్లీష్ నిఘంటువులో జగర్నాట్ అన్న పదాన్ని చేర్చిన యాత్ర ఇది. యుగయుగాలుగా సాగుతున్న యాత్ర. ఈ యాత్రలో 3 రథాలుంటాయి. ఎడమవైపు జగన్నాథుడి రథం పేరు నందిఘోష. దీనికి 18 చక్రాలు, ఎత్తు 23 గజాలు ఉంటుంది. అలంకరించే వస్త్రం ఆకుపచ్చగా గ్రీన్ కలర్లో ఉంటుంది. కుడివైపు బలభద్రుడు, ఆయన రథం తాళధ్వజం. ఎత్తు 22 గజాలు, 16 చక్రాలు, కప్పేది పసుపు రంగు వస్త్రం. మధ్యలో 2 అన్నల మధ్యలో సుభద్ర రథం, దర్పదలన ముద్దుల చెల్లెలి రథం సుభద్ర. ఈ రథానికి 14 చక్రాలు, 21 గజాల ఎత్తులో ఉంటుంది. రథాన్ని తయారు చేసే ప్రక్రియను రథ ప్రతిష్ఠ అంటారు. రథయాత్ర మార్గాన్ని బడదండ అంటారు. రథాలపై రెపరెపలాడే జెండాని పావన బాణ అంటారు. ఉత్సవ విగ్రహాలను ముందు దక్షిణ ముఖాలుగా తెచ్చి సింహద్వారం ద్వారా దగ్గర ఉత్తరముఖులుగా చేస్తారు. రథాన్ని తయారు చేయటానికి 60 మంది వడ్రంగులు పనిచేస్తారు. రథంపై వేసే అలంకరణ వస్త్రాన్ని చాంద్వా అంటారు. రథానికి 1200 మీటర్ల చొప్పున అలంకరణ వస్త్రాన్ని 14 మంది దర్జీలు కుడతారు. రథంపై దారు స్తంభాల చిత్రాలు, అలంకరణలు, శిల్పాలు, వెండి, కంచు తొడగులు ఇలా వివిధ రకాల అలంకరణలు ఉంటాయి. రథయాత్రలో వివిధ సేవలు అందించే వారిని దైతపతులు అంటారు. సేవలు చేసేందుకు చిన్న పిల్లల నుండి పండు ముదుసళ్ళ దాకా వేలాది మంది శిక్షణ పొందుతారు. రథయాత్రకు ముందు యాత్రా మార్గాన్ని శుభ్రం చేసే ప్రక్రియను చేరా ఫహారా అంటారు. రథాన్ని లాగడాన్ని రథతానా అంటారు. దేవుడు అన్నింటినీ మౌనసాక్షి అని రుజువు చేస్తున్నట్లు కళ్ళు మాత్రమే ఉండి కాళ్ళు చేతులు లేని విచిత్ర దారుమూర్తులు పూరిలోని దేవతామూర్తులు. ఆ కళ్ళు తాను అందరినీ సమానంగా చూస్తానని చెబుతున్నట్లుంటాయి. ఆ సమానతా సందేశాన్ని ఇవ్వడానికే దేవుడు జనంలోకి వచ్చాడు. అంతేకాదు పూరి మహారాజు జగన్నాథుని ప్రథమ సేవకుడవుతాడు. రథయాత్ర మార్గం అంతా చీపురుతో ఊడ్చి కల్లాపి చల్లుతాడు. జగన్నాథునికి అందరూ ఒక్కటే అనే సామాజిక సమరసత సందేశాన్ని ఈ రథయాత్ర అందిస్తుంది. అందుకే ఇది అందరి పండుగ అయింది. అందుకే ఇక్కడ భజనలు చేసేవారు, నృత్యాలు చేసేవారు, సేవలు చేసేవారు సర్వం మరిచి భక్తి పారవశ్యంలో తేలియాడేవారు. తదేకంగా నమస్కారం చేసేవారు అందరూ కనిపిస్తారు. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవ తు బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవచ. శరీరమే రథము, రథాన్ని అధిరోహించేది ఆత్మ, బుద్ధి ఈ రథానికి సారథి, మనస్సే ఈ రథానికి పగ్గం. అలా జగన్నాథ యాత్ర ఒక ఆధ్యాత్మిక యాత్ర, ఒక మనోవికాస యాత్ర. రథేతు వామనం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అన్నది ఆర్యోక్తి. అంటే పూరి జగన్నాథుడు వామన రూపంలో రథంలో ఆసీనుడై విహరిస్తున్న దృశ్యాన్ని చూసిన వారికి పునర్జన్మ ఉండదని అర్థం. ఈ విశ్వాసంతోనే రథయాత్ర సందర్భంగా వేలాది భక్తులు జగన్నాథ స్వామిని దర్శించుకుంటారు. ఆర్తితో చేతులు సాచిన భక్తుడికి, ఆర్ద్రతతో చేతులు సాచిన భగవంతుడికి మధ్య అనుసంధానమే ఈ జగన్నాథ రథయాత్ర. అందుకే యుగాలుగా తరం నిరంతరం మానవుడున్నంతకాలం ఈ మహాయాత్ర కొనసాగుతూనే ఉంటుంది. జై జగన్నాథ్, జై బలదేవ్, జై సుభద్రమ్మ. హరే కృష్ణ, హరి బోల్.